Hi all, I came up with another beautiful video. 2 days లో వరంగల్ టూర్ చూసేద్దాం వచ్చేసేయండి. తెలంగాణలో ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్లో వరంగల్ ఒకటి. సో ఇది ఫస్ట్ టైం మేము వరంగల్ వెళ్ళడం. ఎప్పటి నుండో ప్లాన్ ఉండే వరంగల్ వెళ్ళాలి అని చెప్పి, బట్ అవ్వలేదు. ఫైనలీ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ వల్ల అది చాలా త్వరగానే అయిపోయింది. సో వి బ్లెస్డ్ అనిపించింది అక్కడికి వెళ్ళాక. నాకైతే మేము ఫ్రెండ్స్తో వచ్చాము. సో వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ట్రిప్ టు. ఇక్కడ మేము ఒక మంచి ఫ్యామిలీని కలిసాం. లైక్ దే ఆర్ సో ప్యూర్ సోల్స్ అనమాట. అంత చాలా మంచి మనుషులు. చాలా బాగా అనిపించింది నాకైతే వాళ్ళని కలవడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. అండ్ నాకైతే స్పెషల్గా ఒక అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. అది వరంగల్లోన ఒక విలేజ్ అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ స్టే చేసాం మేము. సో ఇప్పుడైతే మీరు వీడియో చూసేయండి లేట్ చేయకుండా. సో ఫస్ట్ మనం ఇది వచ్చేసి వరంగల్ ఫోర్ట్. మీరు ఇక్కడ చూడొచ్చు. వరంగల్ ఫోర్ట్ మనకి ద బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. లైక్ ఇక్కడ ప్రతిదీ మనకి చాలా బాగా ఉంటుంది. ఆర్కిటెక్చర్ కానీ ఎవరైనా హిస్టరీ లవర్స్ ఉంటే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు వరంగల్ ఫోర్ట్. సో ఈ ఫోర్ట్ మనకి బిల్డ్ చేసింది కాకతీయ రూలర్ లైక్ రుద్రమదేవి అని చెప్తారు. అండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ అన్నమాట ఇదైతే. మీరు ఇక్కడ చూడొచ్చు ఆ గేట్వేస్ ఎంత బాగుంటాయో అసలు. వీటిని మనకి కాకతీయ కాలతోరణాలు అని కూడా అంటారు. చూడండి ప్రతి గేట్వే మనకి చాలా బాగుంటుంది. స్పెషల్గా వరంగల్లో మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఈ నంది స్టాచ్యూ మాత్రం కన్ఫామ్గా ఉంటుంది. నాకు ఈ నంది ఇది చాలా బాగా నచ్చింది అనమాట. ఎక్కడ చూసినా కూడా ప్రతి ప్లేస్లో ఆ డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఫోర్ట్ వచ్చేసి చాలా హ్యూజ్ ప్లేస్లో ఉంటుంది. చాలా పెద్దది ప్లేస్ అనేది. అంటే అరౌండ్ నాకు ఎంత అనేది నాకు ఐడియా లేదు, బట్ చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. అండ్ దిస్ ప్లేస్ లైక్ మెయింటైన్ వెరీ వెల్ అనిపించింది. ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. లాన్ కానీ గార్డెనింగ్ అంటే గార్డెన్ లాగా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపించింది. ఎస్పెషల్లీ ఇక్కడ ఫోటోగ్రఫీ చేసుకోవడానికి చాలా బాగుంటుందంట. ఎవ్రీడే లైక్ ఇప్పుడు రీసెంట్గా అయితే మనకి వెడ్డింగ్ ఫోటోగ్రఫర్స్ లైక్ ఫోటోషూట్స్ అవన్నీ జరుగుతున్నాయి కదా, ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ లైక్ అలా. సో అలా ఎవ్రీడే ఎవరొకళ్ళు ఫోటోగ్రఫీకే వస్తూ ఉంటారంట ఈ ప్లేస్కి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో మనం ఎక్కడ చూసినా మెయిన్గా ఈ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్కల్ప్చర్స్ కానీ పిల్లర్స్ వాల్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ గ్రాండ్గా నాకు ఐకానిక్ స్టోన్ గేట్వేస్ మాత్రం చాలా నచ్చాయి. ఈ ప్రతి స్టోన్ మీద మనకి ఏదో ఒక డీటెయిలింగ్ ఉంటుందండి. నాకు అది బాగా నచ్చింది. అండ్ స్పెషలీ దట్ కార్వింగ్స్ అసలు ఎలా చేశారు అన్నట్టు అనిపించింది అనమాట. కొన్ని ఇయర్స్ అయి ఉంటుంది కదా ఇవి చేసి, కానీ స్టిల్ మనకి ఆ డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో నాకు చాలా బాగా అనిపించింది. నాకు వరంగల్ ఫోర్ట్ ద బెస్ట్ అనిపించింది నాకు. సో ఇప్పుడు మనము వరంగల్ ఫోర్ట్ నుండి నెక్స్ట్ 1000 పిల్లర్స్ టెంపుల్కి అయితే వెళ్దాము. 1000 పిల్లర్ టెంపుల్స్ అంటే 1000 స్తంభాల గుడి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అయితే హన్మకొండ ముందు వస్తుందండి. హన్మకొండలోనే ఉంటుంది మనకి ఈ 1000 పిల్లర్స్ టెంపుల్. అండ్ అది కూడా మనకి మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది. సో మనము ఇప్పుడు ఆ టెంపుల్కి అయితే వెళ్దాము. ఇక్కడ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఏమైంది అంటే ఆ రోజు తెలంగాణ ఫార్మేషన్ డే అనమాట. అక్కడ పెరేడ్ అదంతా కూడా జరిగింది. సో అక్కడ కూడా మేము లక్కీగా అటెండ్ అయ్యాము. అది కూడా చూసుకున్నాము. చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము 1000 పిల్లర్స్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటి అంటే చాలా పెద్ద చెరువు ఉంది కదా, ఇదే అండి. ఇందులో చాలా తాబేళ్ళు ఉన్నాయి అసలు. ఇది మనకి ఎంట్రెన్స్లోనే లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట ఈ పాండ్ వచ్చేసి. ఇందులో అసలు మనకి కనిపిస్తున్నాయి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మీరు అక్కడ వీడియోలో కూడా చూడొచ్చు. సో ఇది. అండ్ ఇక్కడ కూడా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కాకతీయ ఆర్కిటెక్చర్ అండ్ స్టోన్ కార్వింగ్ అండ్ స్కల్ప్చర్స్ కోసము. సో యాజ్ యూజువల్గా ఆ డీటెయిలింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ కూడా. నాకు 1000 స్తంభాల గుడి అంటే వర్షం మూవీలో ఆ సీనే నాకు గుర్తొస్తుంది, త్రిష అండ్ ప్రభాస్ది. సో నాకు అనిపించింది ఆ సీన్ రీక్రియేట్ చేయాలి అని చెప్పి. లైక్ అంటే జోక్గా అనుకున్నాము అలా చేయాలి అని చెప్పి, బట్ మేము వెళ్ళింది సమ్మర్లో అండ్ దట్టు ఫుల్ రష్ ఉండే ఆ రోజు. ఆ సీన్ రీక్రియేట్ చేయడం కాదు కదా, అసలు అక్కడ నిల్చుని ఫోటో దిగడానికి కూడా చాలా అంటే చాలా టైం పట్టేసింది.
ఇప్పుడు మేము నెక్స్ట్ డే రామప్ప టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాము. అండ్ రామప్ప టెంపుల్ అండ్ లక్నవరం బ్రిడ్జ్ చూసుకుని వద్దామని చెప్పి. సో ఇప్పుడైతే మేము రామప్ప టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అన్నమాట రామప్ప టెంపుల్కి. సో ఇది కూడా అంతే, చాలా చాలా బాగుంది. అండ్ ఇది కూడా మనకి బిల్డ్ చేసింది కాకతీయ డైనస్టీ. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అసలు. ఏ ప్లేస్కి వెళ్ళినా ఏ ప్లేస్కి తగ్గట్టు ఆ ప్లేస్ అలా ఉందండి. 1000 పిల్లర్స్ టెంపుల్ ఎలా ఉందో దానికి తగ్గట్టు అలా ఉంది. రామప్ప టెంపుల్ కూడా ఈ టెంపుల్కి ఈ టెంపుల్ అసలు చాలా అంటే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది మెయిన్గా. అండ్ సేమ్ లైక్ నేను ఆల్రెడీ చెప్పినట్టు వీ కెన్ సీ మోర్ స్కల్ప్చర్స్ అండ్ కార్వింగ్స్ ఇక్కడ కూడా. అండ్ స్టన్నింగ్గా మనకి డాన్స్ పోస్చర్స్ మనం చూడొచ్చు ఇందులో. అండ్ అవి కూడా చాలా డీటెయిల్గా ఉంటాయి అన్నమాట. డీటెయిలింగ్ అంతా కూడా ప్రతి దాని మీద అది చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా మనకి పెద్దది నంది విగ్రహం, అది స్టాచ్యూ అయితే ఉంది మనకి. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇది కూడా చాలా పెద్దది. నాకు అదే డౌట్ ఉండే, వర్షం మూవీలో ఆ సీన్ నంది దగ్గర తీసిన సీన్ ఇక్కడ తీసారా, 1000 స్తంభాల గుడి దగ్గర తీసారా, నాకు అర్థం కాలేదు. బట్ యా, ఇది కూడా చాలా బాగుంది. ఇది ఇంకా పెద్దగా అనిపించింది నాకు ఈ నంది స్టాచ్యూ. మీరు చూడండి, దీని మీద కూడా చాలా అంటే చాలా డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుంది అసలు. అండ్ ప్రతి దేవుడివి కానీ ఏవైనా కూడా అవి ఏమంటారు, ఆ కార్వింగ్స్ అవన్నీ కూడా మనకి చాలా బాగుంది. మెయిన్గా మనకి ఈ టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆర్కిటెక్చర్ అండి. అండ్ హిస్టరీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. ఈ టెంపుల్ కానీ ఇదే కాదు, వరంగల్లో నేను ఇప్పుడు వరకు చూపించినవన్నీ కూడా మనకి ఆర్కిటెక్చర్ని అండ్ హిస్టరీని మనకి చెప్తూ ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, అన్ని దేవుళ్ళ విగ్రహాలు చూడండి ఎంత బాగా వాళ్ళు చేశారు. అసలు నాకు చాలా అంటే చాలా నచ్చింది. నాకు ప్రతి వాల్ని టచ్ చేస్తుంటే ఆ ఫీలింగ్ అనేది నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. అండ్ ఈ టెంపుల్లో మనకి ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది అసలు. దేవుడు మనకి ఇక్కడ కూడా అంతే, శివలింగం అదంతా కూడా మనకి కనిపిస్తుంది. మీరు పైన చూడండి, పైన కూడా మనకి ఏమంటారు, రూఫ్ కూడా మనకి అంత డీటెయిలింగ్ ఇచ్చారనమాట ఈ టెంపుల్లో కూడా. ప్రతి వాల్కి మనకి డీటెయిలింగ్ అంతా కూడా అలా ఉంది. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు, నేను కొన్ని యాడ్ చేశాను, దగ్గరగా కూడా జూమ్ చేసి మరీ తీసాను అన్నమాట అవి ఎలా ఉన్నాయని. ఎలిఫెంట్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో, చాలా బాగా అనిపించింది నాకు. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్, మళ్ళీ ప్రతి దానికి ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి, అన్నిట్లో కూడా అలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అండ్ బయట వచ్చేసి మనకి ఇలా కొండపల్లి బొమ్మలు ఇలా, అంటే వీటిని ఏమంటారు, చాలా బాగున్నాయి అవి. నాకు నేమ్ సరిగ్గా టైంకి గుర్తు రాలేదు. సో అండ్ వీఆర్ బ్యాక్ టు లక్నవరం బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి లక్నవరం బ్రిడ్జ్ కొంచెం దూరంగా ఉంటుంది, లైక్ అంటే ఈ బ్రిడ్జ్ చుట్టూ లైక్ సరౌండింగ్స్ అంతా కూడా ఫారెస్ట్ ఉంటుందన్నమాట. దీన్ని హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. హైలైట్ ఏంటంటే ఈ బ్రిడ్జ్కి లైక్ 160 మీటర్స్ లాంగ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. అండ్ బ్రిడ్జ్ కింద కూడా అంత లేక్ ఉంటుంది అనమాట. మేము వెళ్ళినప్పుడు అంత వాటర్ లేవు, సమ్మర్ కదా, సో చాలా తక్కువ వాటర్ ఉంటే మాత్రం బోటింగ్ అదంతా కూడా ఉంటుందంటే ఇక్కడ యాక్టివిటీస్ కూడా కొన్ని ఉన్నాయి, లైక్ రోప్ వే కూడా ఉంది, బోటింగ్ కూడా ఉంటుంది. అండ్ నేచర్ లవర్స్కి బెస్ట్ సీనరిక్ పిక్నిక్ స్పాట్ అన్నమాట ఇది. అండ్ ఫోటోగ్రఫీకి యాజ్ యూజువల్గా నేను చెప్పక్కర్లేదు, ఫోటోగ్రఫీకి కూడా ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సీనరిక్ సన్సెట్ వ్యూ కూడా క్యాప్చర్ చేయొచ్చు అంట. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ నుంచి అటు సైడ్కి వెళ్ళాము, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇటు రిటర్న్ బ్యాక్ వచ్చేసాము. వాటర్ అంతా కూడా కొంచెం తక్కువ ఉండేసరికి అంత నార్మల్గా ఉంది. ఫ్లో వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు లైక్ చాలా బాగుంటుందంట ఈ ప్లేస్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి భద్రకాళి టెంపుల్. ఇది స్టార్టింగ్ డేనే మేము విజిట్ చేసామండి ఫస్ట్. సో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ అంట ఇది కూడా. సో ఇక్కడ మనకి భద్రకాళి అమ్మవారు ఉంటారు. అండ్ భద్రకాళి లేక్ పక్కనే ఉంటుందంట ఇది. సో చుట్టూ కూడా మనకి హిల్స్ ఉంటాయి. సో మెయిన్లీ చాలా పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చుట్టూతో కూడా. అండ్
చాలా పెద్దగానే ఉంది టెంపుల్. సో ఇక్కడ మనకి గోశాల ఉంది అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంది ఆ టెంపుల్ అంతా కూడా. బ్లెస్డ్ అనిపించింది ఇది కూడా. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు. సో యాజ్ యూజువల్గా బెస్ట్ ఫీలింగ్ వస్తుందన్నమాట. లైక్ అంటే చాలా డేస్ తర్వాత ఒక మంచి టెంపుల్ విజిట్ చేసాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ వినాయకుడిని పెట్టారండి. అక్కడ వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత మనము భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి లోపలికైతే వెళ్తాము. బయట దీపాలు అవి కూడా వెలిగిస్తున్నారు చాలామంది. సో అంతా కూడా లోపలంతా కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. కాసేపు అక్కడ కూర్చున్నాము. గోశాల దగ్గర కూడా మనకి చాలా ఆవులు అవి ఉన్నాయి కదా, అక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేసాము. బాగా అనిపించింది. టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్ అంటే అమ్మవారు. సో వరంగల్ ఎవరైనా వెళ్తే కన్ఫామ్గా విజిట్ చేస్తారంటండి. సో మీరు కూడా ఎవరైనా ప్లాన్ చేసుకుంటే తప్పకుండా ఈ టెంపుల్కి వెళ్ళండి. అండ్ ఇక్కడితో నేను అన్ని ప్లేసెస్ కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇదండి మా వరంగల్ టూర్. మేము వాటర్ ఫాల్స్ ఒకటి మిస్ అయ్యాము. మీకు కూడా 3 to 4 days కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట టైం ఉంటే. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. ప్లీజ్ subscribe to my channel and like and share.